ఈరోజు సండే రోజు మార్నింగ్ పెసరట్టు దోశ చేయాలనుకున్నాం. ఇంకా చేయకుండా ఆగుతామా? నైటే పెసరట్లన్నీ నానపెట్టుకొని పొద్దున్నే మిక్సీ జార్లో అయితే పట్టేసి మెత్తగా పెసర్లు అన్నీ మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. దోశ బ్యాటర్ చూడండి ఎంత బాగుంది. దోశని ప్యాన్ మీద వేసిన తర్వాత దాని పైనే కొంచెం ఆనియన్ సన్నగా కట్ చేసుకొని పైన ఆనియన్ వేసిన తర్వాత పైన కొంచెం జీలకర్రని కూడా అలా చల్లుకోండి. జీలకర్ర నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మేమైతే ఫస్ట్ టైం ఇంట్లో ఈ పెసర దోశ అయితే చేస్తున్నాము. నైట్ అంతా కష్టపడి ఆ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ మా ఆయన అయితే తెగ చూసేసాడు. మొత్తానికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకుని దోశ కూడా పోసేసి దాని మీద చక్కగా ఆనియన్ చల్లేసి జీలకర్ర చల్లేసి అది కాలిన తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసేసి పక్క దాంట్లో ప్లేట్లు అయితే తీసేసుకుంటాము. ఇట్లాగే మళ్ళీ ఇంకో దోశ కూడా అలా చేసేసుకున్నాము. సండే అయితే ఆ పని ఈ పని అంటూ అసలుకి టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు. అలా అయిపోద్ది. మార్నింగ్ ఇద్దరం కలిసి మొత్తానికి టిఫిన్ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇంకా మార్నింగ్ ఇప్పుడు ఎగ్జాక్ట్ 10 అవుతుంది. మనం సండే అయితే త్వరగా లేస్తామా? అదైతే జరగదు. రోజు మార్నింగ్ 6కి ఆర్ 5కి లేసి వంటలన్నీ రెడీ చేసుకొని డ్యూటీకి వెళ్ళే లోపల బాగా అలసిపోతాం. ఎప్పుడు సండే వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. ఇంకా సండే వస్తుంది. సండే వచ్చిన తర్వాత లేస్తామా? అబ్బాయి అస్సలు లేయాలనిపించదు. అలాగే మేము కూడా ప్రతి సండే ఇదే తంతు. కొంచెం నిద్ర లేట్గా లేస్తాం, ఎందుకంటే రోజు 5కి లేయాలి కదా. అందుకే సండే ఒక్కటే కొంచెం నిద్ర లేట్గా లేసి ఇలా 10కి అలా టిఫిన్ రెడీ చేసుకునే లోపల 10 అయిపోయి మనకి ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఫస్ట్ టైం అయినా పెసరట్టు అయితే అద్దిరిపోతుంది.